మనం ఎథికల్ హ్యాకర్స్ అంటారు. హ్యాకింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని ఎథికల్ హ్యాకర్. మీరు ఇప్పుడు గూగుల్ లేకపోతే పెద్ద పెద్ద సంస్థలలో ఏం చేస్తారంటే ఒక్కోసారి ఛాలెంజ్లు విసురుతారు. మాది బగ్ని వెతకండి, మీరు ఇన్ని కోట్లు డబ్బులు ఇస్తాం, లేకపోతే మీకు ఇంత భారీ ప్యాకేజ్ ఇస్తామని. వాటిని హ్యాక్ చేసి చూపెడితే వాళ్ళకి బోల్డ్ అంత ప్రయోజనాలు చేకూర్చుని ఉన్నాయి. ఎందుకని? ఆ సిస్టమ్స్ ఫైర్ ప్రూఫ్, అద్భుతం, మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు అనుకునే సిస్టమ్ని వేరేవాడు క్రాక్ చేయగలిగాడంటే వాడు మన వాడి దగ్గర కంటే కూడా నాలెడ్జబుల్ పర్సన్ అని కదా. వాళ్ళకి ఆ విధమైన గౌరవాలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇస్తున్నాయి. నేను ఆ ఉద్దేశంతోనే చెప్పా రవి విషయం. ఎందుకంటే మనకి ఇవాళ చైనా, మీరు అరెస్ట్ అయిన రెండో రోజే రేట్ చేశారు ఆ పాయింట్. నాకు బాగా గుర్తు. రెండో రోజే మీ టైటిల్స్ కొట్టినప్పుడే నేను అనుకున్నా ఏంటి నిజమే కదా అన్నట్టుగా. నాకు బాగా గుర్తు, అందుకే చెప్తున్నాను అది. అదే చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలతో పాటు అమెరికా, యూరోప్ దేశాలకు కూడా ప్రతి దేశానికి వాళ్ళ సైబర్ సైన్యం ఉన్నారు. అవును అవును. వాళ్ళు చేసే పని ఏంటి? శత్రు దేశపు యొక్క రహస్యాలు లాగటం, శత్రు దేశాన్ని కకావికలం చేయటం. నేను మొన్న చెప్పా, నాకు ఎందుకో అంటే కొన్ని మన వర్క్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఒక ఐడియా వచ్చేస్తుంది. మొన్న నేను అన్నా, ఏది ఢిల్లీలో దాదాపు 100 విమానాలు ఒకేసారి గందరగోళపడ్డాయి అన్నప్పుడు, అదేదో ఏటీసీ ప్రాబ్లం అని రామ్మోహన్ నాయుడు మంత్రి గారు చెప్తే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఇదేం పద్ధతి? 100 విమానాలు ఒకేసారి ఏటీసీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఏటీసీలో ఎక్స్పీరియన్స్డ్ సిబ్బంది ఉంటారు, వాళ్ళు ఏమి అప్రెంటిస్ కాదు, టెక్నికల్